అనకాపల్లి ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. మరోవైపు అగ్ని ప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 15 లక్షల చొప్పున నష్టపరిహారం అందించనుంది. కోరట్లలోని బాణసంచా కేంద్రంలో సంభవించిన పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. 8 మంది కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా మరో 7 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కౌరట్ల మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకొని బాణసంచా పేలింది. బాణసంచా పేలుడు ధాటికి షెడ్ పూర్తిగా కూలిపోయింది. దీంతో అక్కడ హృదయ విదారకర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. అనకాపల్లి జిల్లా కోటరొట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన బాణసంచి తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదం అక్కడ ఉన్న వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పటికీ సైతం కూడా అక్కడ వెళ్లాలంటేనే కూడా ప్రజలంతా కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 8 మంది మృతి చెందారు. 8 మంది తీవ్ర గాయాల పాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం కేజీహెచ్ వద్ద ఉన్నాం. ఈ బర్నింగ్ వార్డు వద్ద తీవ్ర గాయాల పాలైన వారందరినీ కూడా 5గురిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. మరొక 3 ఇక్కడ చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నంలో సైతం కూడా మరొక 3 చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఈ ఘటన చూసుకున్నట్లయితే కనుక ఎంత భయానక పరిస్థితులు అక్కడ నెలకొన్నాయనడానికి ఆ ఘటన చూసుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే ఈ ప్రమాదం జరిగినప్పుడు విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్లో ఈ ప్రమాదం అనేది జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు 500 మీటర్ల వరకు ఆ శకలాలన్నీ కూడా ఎగిసిపడినాయి. కేవలం మనుషులు మాత్రమే సైతం కాదు, మూగజీవాలు సైతం కూడా దీనికి ఎఫెక్ట్ అవడం జరిగింది. వీధి కుక్కలకు సైతం కూడా ఈ ప్రమాద బారిన అయితే పడ్డాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇటు సీఎం అలాగే డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున 15 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తరపున చనిపోయిన వారికి 2 లక్షలు, గాయాలపడిన వారికి 50 లక్షలు కూడా నష్టపరిహారం అనేది చెల్లించారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వారి బంధువులు, ఏదైతే గాయపడిన బంధువులు సైతం కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? వాళ్ళంతా కూడా ఈ వర్కర్సేనా? ఎందుకు వెళ్తూ ఉంటారు? వర్కర్స్ అండి. సామలకోట నుంచి మా వాళ్ళు వచ్చేసారు వర్కర్ పనిచేయడానికి వస్తే 1 గంట ఆ ప్రాంతంలో జరిగింది సార్. అంటే వేళ సెలవు వరకు కొంతమంది వర్క్ చేస్తున్నారు. మా ఫ్యామిలీకి సెలవు అయితే ఇంటికి రూమ్లోకి వచ్చారు. రూమ్కి ఆ పనికి 20 అడుగులు దూరం ఉంటుంది. అక్కడ పేలిన సౌండ్కి ఈ రూమ్ కూడా కూలిపోయింది. ఈ 3 మీద రూమ్ పడిపోయిందండి. రూమ్ శిథిలాలు పడిపోతే ఒకళ్ళ కాలు ఇరిగిపోయింది. తలకి ఇక్కడ గాయాలైపోతే హాస్పిటల్ నర్సీపట్నం తీసుకెళ్ళి నర్సీపట్నం కోటరొట్టలో చూపించి అక్కడి నుంచి మళ్ళీ కేజీహెచ్ తీసుకొచ్చారండి. హోమ్ మినిస్టర్ గారు వనిత గారు వచ్చి మీకు ఎక్స్రేస్ చెల్లింతాం అని చెప్పారు. అలాగే సీఎం గారు నరేంద్ర మోడీ గారు కూడా మీకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారండి. చెప్పి వైద్యం కూడా బాగానే అందిస్తున్నారు. ఇక్కడ బాగానే చూస్తున్నారు. ఇది ఆ ప్రమాదం యొక్క సంఘటన చూసుకోవచ్చు. కేవలం విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్కర్స్లో ఉన్న ఆ వర్క్ చేస్తున్న ప్లేస్లోనే మాత్రమే కాకుండా ఆ పక్కన ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో సైతం కూడా సేద తీరుతున్నటువంటి వాళ్ళ మీదకి ఆ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అది వెంటనే, అంటే ఆ పక్క బిల్డింగ్ కూడా కూలిపోయేంత రీతిలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఆ పక్క బిల్డింగ్లో ఉన్న 3 సైతం కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా కేజీహెచ్లో అయితే చికిత్స అయితే పొందుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి. ఇప్పుడు